డిబేట్లో మనతో పాటు వైసీపీకి సంబంధించి నేత లక్ష్మణరావు గారు ఉన్నారు. అలాగే బీజేపీ నేత బత్తల పవన్ గారు ఉన్నారు. వాళ్ళకి ముందుగా ఇద్దరికి నమస్కారం. ఎస్ ముందు వైసీపీకి సంబంధించి లక్ష్మణరావు గారు ఏంటి అసలు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా 151 స్థానాలకు మించి మేము గెలవకపోతున్నాం, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ వస్తాయి అని ధీమా వ్యక్తం చేస్తూ ఆయన లండన్ పర్యటనలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ధీమా ఏంటి? ఐపాక్ ఇచ్చిన సర్వే ఆధారంగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారా? సామాజిక పరిస్థితులు చూసి ఇటువైపు వైసీపీ కానీ జనసేన కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే టీడీపీ కూడా అదే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తుంది. మీ పార్టీ కంటే కూటమి సార్ అధికారంలోకి రాబోతున్న ధీమా ఉంది. కానీ ఇంత కాన్ఫిడెంట్గా జగన్ చెప్పడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? సార్ మీ పేరండి? ఎస్ రాజశేఖర్. రాజశేఖర్ మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, అమ్మా టీవీ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మేము అధికారంలోకి రాబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ టీమ్ తో ఆయన కలిసిన తర్వాత సర్వే రిపోర్ట్లు అన్ని కూడా ఆయన దగ్గర ఏవైతే గత 22 స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా 22 స్వచ్ఛంద సంస్థలు, ప్రతి సర్వే సంస్థలు అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. ఏ సర్వే సంస్థ చూసినా 110 నుంచి 120, 130, 150 ప్లస్ అని చెప్తూనే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి అందినాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఏదో రకంగా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్ యొక్క పరిపాలన కొనసాగి మరి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రోజున చూస్తే కిందటిసారి 79%, మరి 86% ఉన్నటువంటి ఓటింగ్ ఈసారి 81%, 8% పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జనాభాలో అందరూ కూడా తటస్థంగా, ఈవెన్ తటస్థ ఓటర్లు అందరూ కూడా ఈ రోజున భారతీయ ఓటింగ్ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి తన యొక్క నైతిక మద్దతు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలింగ్ శాతం పెరిగింది. సో ఈ రోజు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అంతా కూడా 80% మంది ఓటింగ్ అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ వైపు ఓటు కన్వర్ట్ అయింది. అలాగే ఎవరైతే ఎక్కువగా 1,66,00,000 మంది ఉన్నటువంటి మరి స్త్రీలు ఎక్కువ శాతం, మరి 90% కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకి మరి వాళ్ళు ఓటు మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తున్నాయి. ఈ రోజున మనం చూస్తే ఒక పల్లెటూరు వెళ్దామండి, ఒక పల్లెటూరులో డెవలప్మెంట్ ఏదో జరిగిందంటే ఒకసారి ఇదే పల్లెటూరులో రైతు భరోసా కేంద్రాలు లేవు. ఆ రైతుకి నాణ్యమైన విత్తనాలు కావాలన్నా, రైతు పండించే పంటను కొనాలన్నా, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా రైతు భరోసా కేంద్రాలను పెట్టి వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉండేటట్టుగా ఆర్బీఐకి కేంద్రాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అలాగే విలేజ్ క్లినిక్లు కూడా మరి కట్టి 24 గంటలు కూడా అక్కడ నర్సులు, స్టాఫ్, అలాగే వైద్యం కూడా దగ్గరగా అందేటట్టు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్ నిర్మించడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ఇదివరకు మనకి ఏ పని కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, మీరు కూడా ఒక క్యాబ్ కావాలంటే మరి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మనం తిరిగి వారం 10 రోజులు అయితే కానీ మనకి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదో వచ్చేది కాదు. కానీ ఈ రోజు చూస్తే ఈ ఉదయం పెడితే ఒక గంటలో మన ఇంటికి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా డెత్ సర్టిఫికేట్ కానీ వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ఆ వ్యవస్థను తీసుకురావడం. వాలంటరీ వ్యవస్థ ఏమో మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులు కరెక్ట్ గా వాళ్ళకి నిజంగానే అర్హులు అయితే వాళ్ళని చేర్పించడం. ఆ స్థానానికి ఉన్నటువంటి పిల్లని ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలో ఒక ప్రాబల్యం లేకుండా వీళ్ళు కరెక్ట్ అర్హులు అయితే వాలంటరీ వెళ్ళి వాళ్ళు నమోదు చేసుకుని వాళ్ళకి పెన్షన్ కానీ, వాళ్ళకి అమ్మఒడి కానీ, లేదా వాళ్ళకి జగన్ ఆసరా కానీ ఇంకో రూపంలో వచ్చినట్టు సంక్షేమ పథకాలన్నిటికీ వాళ్ళ అర్హులైతే వాలంటరీ ద్వారానే వాళ్ళు ఆ అర్హతను గుర్తించి మరి డైరెక్ట్ గా మరి ఎటువంటి ప్రభావం లేకుండా మరి తీసుకెళ్లే విధానం కానీ అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మరి ప్లస్ అయింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఏవైతే మరి ఈ వ్యవస్థను తీసుకొచ్చారో ఈ ప్యారలల్ గా నడిపించడానికి వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఉంది. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ఇందులో ఎన్నో ఓట్లు పడుతూ ఉన్నాయి, ఏ బూత్ లో ఎన్నో ఓట్లు పోలింగ్ అని అనేది ప్రతిదీ కూడా మా దగ్గర నాకు ఒక
ఒక లెక్క అనేది ఉంది. ఎందుకంటే ఎస్ ఖచ్చితంగా సాంప్రదాయ ఓటు టీడీపీ అయితే ఈ ఊర్లో 3,800 ఓట్లు ఉంటే ఇందులో ఖచ్చితంగా ఒక 800 1000 ఓట్లు టీడీపీకి వెళ్తాయి అని పక్కా ఒక లిస్టు మేము తయారు చేసుకుని జరిగింది. కాబట్టినే ఈ రోజున పక్కాగా మేము అధికారంలోకి రాగలం. ఎన్ని సీట్లు మేము కొట్టుపోతామని కూడా మా దగ్గర లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి. కాబట్టినే జగన్మోహన్ రెడ్డి గారు అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఐపాక్ టీమ్ తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఎస్ మనం 151+ పట్టుపోతున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే ఆసామాసి స్టేట్మెంట్ కాదండి. ఎందుకంటే ఒకవేళ ఐపాక్ టీమ్ తో మాట్లాడి ఆయన వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మాకు వ్యతిరేకంగా సర్వేలు ఉండి నిజంగా మేము అధికారంలోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడి ఆయన అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోవచ్చు. కానీ భారీ ఎత్తున ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఎస్ మనం రాబోతున్నాం, మనం కొట్టబోతున్నాం. అలాగే ఒక అడుగు ముందుకేసి కూడా రేపు జూన్ 9వ తారీఖున మేము విశాఖ కేంద్రంగా ఏదైతే సముద్ర తీరంలో ఖచ్చితంగా మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని